గుడ్ మార్నింగ్, గాడ్ బ్లెస్ యూ. నా పేరు ఎంవి సుబ్బారావు. ఈరోజు వాగ్దానం చెప్పుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 11-12 చెప్పుకుందామండి. 11వ వచనం. బుద్ధి జ్ఞానం నేర్పును, వివేకము నీకు కావలి కాయును. 12వ వచనం. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. సుదర్శన ముగ్గుల యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, స్తుతించు తండ్రిగా మరి అపరిశుద్ధత మమ్మీ దేవకన చిన్న ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా, స్తుతించు తండ్రిగా మరి అపరిశుద్ధత మమ్మీ దేవకన మా పని మమ్మల్ని సుధాకమైన సుదర్శన ముగ్గుల యూట్యూబ్ ఛానల్ చూసిన వారిని వరకు ప్రత్యక్ష సభ్యులు 30 తరగతి నోరంతా కలిసి మిండది మీకంత మేము వచ్చిన ప్రజలు ప్రజలు తప్పించుకొని చూసిన వారిని వరకు ప్రత్యక్ష సభ్యులు 30 తరగతి నోరంతా కలిసి మిండది మీకంత అత్యున్న ప్రజలు ఉంటుంది. ఆమె థ్యాంక్ అది చిన్న ప్రార్థన శాశ్వత జీవాన్ని ఎక్కడ గడపోతున్నావు, నువ్వు ఎక్కడ గడపోతున్నావు, వెళ్ళబోతున్నావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని పిల్లారా, మన జీవితాలు మరి ఏమంటారంటే మరి బుద్ధిహీనులు, జ్ఞానహీనులు లేక దేవుని యొక్క వాక్యానికి అవిధేయులైన జీవితాలు ఎలా ఉంటాయి, దేవుని కలిగిన బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన యొక్క బిడ్డల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటూ జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుందని చెప్పి నిజంగా దయ కలిగి ఉండటం ఎంతో దేవుని పిల్లల యొక్క లక్షణం. లోకములు అసలు ఈరోజు పూర్వం ఏదన్నా కొంచెం ప్రేమ అనురాగాలు ఉండేయేమో కానీ ఈ రోజులు ఏమైపోయినాయి, అసలు ఎక్కడ అసలు నువ్వు అక్కడ రోడ్డు మీద ఎవడైనా పడిపోయి చచ్చిపోతున్నా సరే నాకు ఎందుకు సమాధానం లేదు. ఇప్పుడు అక్కడ వదిలేయండి, రోడ్డు మీద ఎవడో తెలియదు. మన ఇంటి పక్కన ఉన్న సోదరుడు చచ్చిపోతున్నా సరే వెళ్ళరు. వాళ్ళకి మాకు పడదంటున్నారు. ఎక్కడ వరకు పడదాం? ఎంవి మాణిక్యం జ్ఞాపకార్థం 16 ఏప్రిల్ 2024 తారీఖున జరుగుతుంది. ఎంవి సుబ్బారావు సైన్స్ షాప్ చెట్టునపాడులో మా సొంత గ్రామంలో జరుగుతుంది. మరి ప్రభు ఏమంటున్నాడంటే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. దానికి వివరణ కూడా చెప్తున్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగేను అంటాడు. చాలు. ఆదాము పాపం చేశాడు కాబట్టి మనం అందరము పాపం. ఈ లోపల ఏమంటారంటే బైబిల్ అస్తమానం పాపం 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 అంటే ఏంటి పాపం అంటున్నారు. అసలు పాపం అంటూ లేదు ఈ లోకంలో. పాపం అంటే అసలు మనగా మనుషుని యొక్క స్వభావం మంచిదంటారు. చెప్పండి, ఎంతో మంచిదంటాం. వాడిని చూస్తే వాడి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి. మనం దూరపు కొండలు నునుపని కూడా చెప్పారు. మనం దూరంగా ఉన్నంత వరకు ఆ నాయకుడైనా, ఆ పెద్దవాడైనా, ఆ గొప్పవాడైనా ఎలా ఉంటాడు, చాలా నునుపుగా ఉంటాడు. దగ్గరికి వస్తే గరుగుతనం అర్థమైపోతుంది. అందుకంటే నేను కూడా ఎప్పుడు అనుకుంటా ఉంటా, కొల్లేట్లో జీవించే మనకి కొండలు చూడాలనుకుంటాం. మీకు అలా చూడాలనుకుంటారో లేదో కానీ నేను అనుకుంటూ ఉండే బాగా కొండలు చూడాలనుకునేవాడిని. కొండల దగ్గరికి వెళ్ళిన తర్వాత 4 అడుగులు వేసిన తర్వాత అర్థమవుతుంది ఇవన్నీ కొండలు, గొట్టలు, లోయలు, చెట్లు, ఇది కన్నా ఇదే బెట్ట చక్కగా సావధానంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకోండి. అక్కడ ఏముంటాయో జంతువులు, ఇంకేంటి చాలా విషపూరితమైనవన్నీ ఉంటాయి. మరి చూడమని అనుకుంటామంటే మరి ఇహలోకంలో మరి చెప్తున్న ఈ జ్ఞాన మాటలు మన జ్ఞాపకం చేసుకుంటే మనిషి మరి పాపం లేదనుకుంటారు కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయి? ఏ మనిషి, దేవుని యొక్క వాక్యం ఉంది, ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడు కాడు ఏ మనిషి అని ఉంది. నేను నీతిమంతుడు అని చెప్పేవాడు ఈ లోకంలో ఎవరు లేరు కదా. ప్రభువే చెప్పాడు. దేవుని స్తోత్రం. నాలో పాపము కలదని మీలో ఎవరైనా స్థాపన చేయగలరా అని చెప్పినది. అందుకే ఆయన మృతుల్లో నుంచి ప్రథమ మనుషుని ద్వారా పాపం వచ్చింది. మనుషుల ద్వారా ఏమైంది మరి మరణం వచ్చిన తర్వాత మరి పునరుత్థానమును